ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి అంటే నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోతాయి. ఇవి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అంటే పూర్తి స్థాయి బడ్జెట్ రేపు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు 3 నెలలకి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మార్చి నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ 3 నెలలు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు మొన్న ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదనే దాని మీద ఒక 3 నెలల పాటు వాళ్ళు కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నవంబరు నెలాఖరికి దీనికి సంబంధించినటువంటిది అంతా ముగుస్తుంది ఓట్ ఆన్ అకౌంట్. డిసెంబర్ నుంచి జీతాలు ఇవ్వాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా సరే కొత్త బడ్జెట్ కేటాయింపులు అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఈ కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళటం లేదని ప్రకటించేసింది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి మేము అసెంబ్లీకి వెళ్ళాము, ఇట్లానే మీడియా ముందు మాట్లాడతాము, ప్రభుత్వ వైఫల్యాలు వీటి మీద అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అదేమిటంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మైక్ ఇవ్వనప్పుడు ఒకరికి ఇల్లు ఉపయోగం ఏంది అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రజల తరపున ఈ బడ్జెట్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అసలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు కదా. అదే విషయాన్ని వెళ్ళి మీ బడ్జెట్లో ఎందుకు సూపర్ 6కు సంబంధించినటువంటి వాటి మీద తల్లి దీవెన, మరి బడికి వెళ్ళే పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒకళ్ళకి 15,000 ఇస్తా ఉన్నారు, ఎందుకు మీరు బడ్జెట్లో పెట్టలేదు అని అడగొచ్చు. రైతు భరోసాకు సంబంధించినటువంటి వాటి మీద ఎందుకు పెట్టలేదు మీరు అనే దాని మీద అడగొచ్చు. అలాగే అనేకమైనటువంటి సూపర్ 6 స్కీమ్స్ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి దాంట్లో ఎందుకు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక అసెంబ్లీ. అలాంటి దానికి వెళ్లకుండా అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అని అంటే మీరు ఎమ్మెల్యేని చేసింది, మీరు 151 సీట్లు వచ్చి మొన్న నేను ముఖ్యమంత్రిని చేసింది, ఇప్పుడు పాలన సరిగ్గా లేదు కాబట్టి 151లో 5 తీసేసి 11 మిగిల్చారు. ఆ 11 అయినా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడట, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోనేడు ఆయన. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన పోకపోతే పోకపోతే సపోజు ఆ 10 మంది ఎమ్మెల్యేలన్నా పోయారనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోణంలో వాళ్ళు మాట్లాడతారుగా. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే సరే మైక్ ఇవ్వట్లేదంటే మైక్ ఇవ్వటం లేదనే దాని మీదే లోపలే ఉండి పోరాటం చేయొచ్చు, లోపలే ఉండి నిరసన వ్యక్తం చేయొచ్చు, లేకపోతే బాయ్కాట్ చేసి రావచ్చు. అవన్నీ కూడా వెళ్ళి మైక్ దొరకకపోతే రావటం అనేటువంటిది ఒక అర్థవంతమైనటువంటి విషయం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటం మీద షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్ర స్థాయిలో ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యా నువ్వు ఎమ్మెల్యేని చేసి నిన్ను అసెంబ్లీకి పోతావని కదా, అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, ఎందుకు ఎమ్మెల్యే అది పెట్టుకోవటం ఇంకా నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కూడా మిగతా మొత్తం మీతో పాటు 11 మంది మొత్తం కూడా రాజీనామాలు చేయండి, లేదంటే అసెంబ్లీకి వెళ్ళండి. ఈ విధమైనటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏంది ప్రతిపక్షంగా ఉండి అనేటువంటి దాని మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు షర్మిల చేసినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా మార్చుకుంటారా లేదని చూడాలి. షర్మిలతో పాటు ఆంధ్రప్రదేశ్లో మంత్రులందరూ కూడా ఈ వీళ్ళని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. ఎందుకు మీరు పారిపోతున్నారు అసెంబ్లీకి రాకుండానే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు రావటం లేదనేటువంటి దాని మీద ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటానికి జంకుతున్నారు అనేటువంటి దాని మీద అందరికి అనుమానం ఉంది. ఆయన వెళ్తే ఎంతో కొంత సమయం మైకు దొరికిద్ది, అసలు దొరకకుండా ఉండదు. పోనీ అప్రజాస్వామికంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం వీళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందని ప్రజలకు కూడా తెలిసి వస్తుంది కదా. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వటం లేదనేటువంటి విషయం తెలిసి వచ్చేదానికి ప్రజలకు తెలుస్తుంది కదా. అది కూడా ప్రభుత్వానికి కొంత నెగిటివ్గా మారేదానికి అవకాశం ఉంటుంది, వైసీపీ మీద సింపతి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు?
అంటే 151 సీట్లు ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడటము, హేళనగా మాట్లాడటము, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు కదా, ఆయన మాట్లాడిచ్చాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మిగతా వాళ్ళందరితో కూడా. అప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరితో కూడా మాట్లాడిచ్చారు. ఇప్పుడు అలాంటి వ్యంగ్యాస్త్రాలే వస్తాయని భయపడుతున్నట్టున్నాడు జగన్మోహన్.